హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. దశరథుడు మాట మీద మాటనిస్తున్నాడు. అతను అనుభవిస్తున్న ఆనందంలో ఇతర ఆలోచనలు లేవు. 1-2 సార్లు అనిపిస్తున్నాడు విశ్వామిత్రుడు. దశరథుడు సాత్వికుడే అయినా ఈ మధ్య కాలంలో తాను అనుభవిస్తున్న ఆనందాన్ని రాజసాన్ని పెంచింది. అందుకనే నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను, కోరుకో, సందేహం లేదు అనే విధంగా మాట్లాడాడు. అయినా విశ్వామిత్రుడు కోపగించుకోలేదు. ఎందుకని? ఆ అహంకారంలో కూడా స్వభావ సిద్ధమైన సాత్వికత ఒకటి ఉంది. అది మీరు నాకు దైవం అనటం. భగవంతునకు నివేదనం చేస్తే వస్తువు శుద్ధి అయినట్లు ఈ అహంకారం అంతా అందులో లీనమైపోయింది. విశ్వామిత్రునకు ఈ మాట చాలు. అందుకని దశరథుని మాట హృదయ సుఖమే అయ్యింది. వినడానికి ఇంపుగానే ఉందట. బుద్ధిమత్వం, వినయం కనబడ్డాయట. కీర్తిమంతుడైన ఆ పరమ ఋషి అత్యానందాన్ని పొందాడట. ఇప్పుడు మహర్షి పూచిన లతలా ఉన్నాడట. ఆయన మనోరథం పుష్పిస్తోంది. ఆ విషయాన్ని పుష్పితాగ్రవృత్తాన్ని వాడి చెబుతున్నారు. వాల్మీకి హృదయం నివేదనం ఒక్కొక్కప్పుడు ఇలా ఉంటుంది. విశ్వామిత్రుడు వాక్య గోవిందుడు. అందువలన దశరథుని వాక్య విన్యాసానికి తగినట్లుగానే 2 మాటలు మాట్లాడాడు. 1, రాజా, మహావంశంలో పుట్టినవాడివి, వశిష్ఠుడు కులగురువుగా కలవాడివి. నీ వంటి వాడు మరొకడు ఈ భూమిలో లేడు. ఇది ఒక మాట. నా హృదయగత వాక్యం ఏదైతే ఉందో ఆ కార్యమందు నిశ్చయ స్థితిని పొందు, సత్యప్రతిజ్ఞుడవు కమ్ము అని ఇక్కడ విశ్వామిత్రుడు 2 మాటల్లోనూ దశరథుడిని 2 సార్లు రాజసార్ధునుల్లా అని సంబోధించాడు. అన్న మాటను కాదని నన్ను హింసింపకు అనే భావం ఇందులో ఉంది. అంతేకాదు, దశరథుని కీర్తికి కారణమైన మాట ఇదే. సరే, నాది దశరాత్ర దీక్ష. నేను వ్రతంలో ఉండగా 7వ రోజున మారీచ సుహాబులనే 2 రాక్షసులు యజ్ఞవేదికలో మాంసంతో రక్తాన్ని వర్షింపజేస్తున్నారు. ఆ 2 వీర్యవంతులు, సుశిక్షితులు. సుశిక్షిత్వం అంటే ఏమిటి? ఏ పని ఎప్పుడు పాడు చేస్తే మొత్తం అంతా పాడవుతుందో దాన్ని తెలుసుకొనడం. కొన్ని వ్రతాల్ని మధ్యలో పాడు చేస్తే మళ్ళీ ప్రారంభించాలి, మరికొన్నిటిని చివర్లో. ఇలా ఈ విషయమై శిక్షణ ఇవ్వటం. వీళ్ళిద్దరూ అటువంటి శిక్షణను పొందిన వాళ్ళు. అటువంటి మారీచు స్వభావాలని శపిద్దామంటే బుద్ధి పుట్టదు. ఆ సందర్భం కోపానికి, శాపానికి తగినది కాదు. ఒక మంచి కార్యంలో ఉన్నప్పుడు కార్యకర్త చితక్రోధుడు కావాలి. కాకుంటే ఆ కార్యం ఫలించదు. అది విశ్వామిత్రుని బాధ. కనుక ఇంకా కాకాపక్షధరుడు పీల జుట్టు పోలేదు. అయినా సూర్యుడు, సత్యపరాక్రముడు అటువంటి నీ జ్యేష్ఠసుతుణ్ణి నాకివ్వు. ఇలా అంటూ విశ్వామిత్రుడు ఒక మాట అన్నాడు. ఏమని? స్వపుత్రం, ఈ విశ్వంలో ఎవడు రాముని కుమారునిగా భావిస్తే వానికే ఆయన కొడుకు. రాముడు దశరథ పుత్రుడు మాత్రమే కాదు, పుత్రుడు నరకాన్ని నుండి కాపాడతాడు అని అనుకుంటే ఇహానికి సంబంధించినది కూడా. కనుక నాయన, కుమారుణ్ణి మాకివ్వు. వాడి వలన కావలసిన పని ఉంది. మహాపురుషుడు ఏ ఒక్క ఇంటికి పరిమితం కాదు. అందుకే రామ వియోగం ప్రాప్తించినప్పుడు ప్రజలందరూ తమ ఇంటి పెద్ద కొడుకుతో వియోగం ఏర్పడినట్లు ఏడ్చారు. అందుకే విశ్వామిత్రుడు స్వపుత్రం శూరం జ్యేష్ఠాం అన్నాడు. అందరికీ పెద్ద కొడుకు రాముడే. రామునిలో ఈ వేళ చూడవలసినది శూరం. పూర్వం మనకు ఒక సంప్రదాయం ఉండేది. ఆ సాంప్రదాయంలో ఇంటి యజమాని ఎవరంటే కులదైవాన్ని చెప్పేవారు. ఈనాడు ఇదంతా సంస్కృతి. రాముడు అలనాటివాడు, రఘువంశరాజులు అలాంటి వారు. అందువలన రాముణ్ణి పంపించు. నా దివ్య తేజస్సుతో రాముణ్ణి రక్షిస్తూ ఉంటాను. అంతేకాదు, వానికి అనేక శ్రేయస్సులు ఇస్తాను. 3 లోకాల్లోనూ కీర్తిని సంపాదించే శ్రేయస్సుని కలుగజేస్తాను. ఏమిటా శ్రేయస్సులు? విశ్వామిత్రుని రాకకు ముందు దశరథుడు ఏమి ఆలోచిస్తున్నాడో అది సదృశ భార్య విషేకం. అదిగో అదే నేను కలిగిస్తాను. వీళ్లకు మంచి సంబంధాలని నీవు చూడలేవు. నిజమే, దశరథుడు వెదకి ఉంటే అది ఏమై ఉండేదో. దశరథుని తలంపులో ఉన్న కార్యం
భంగమైన అది తండ్రి కొడుకుల శాశ్వత కీర్తికే కారణమవుతూ వచ్చింది. ఈ సంఘటన ఒకటి, పట్టాభిషేకం ఒకటి. ఎందుకయ్యా రాముణ్ణి అడుగుతున్నావు అంటే, రాముడిని కానివాడు వాళ్లను చంపడానికి ముందడుగు వేయలేడు. పుత్ర స్నేహంతో అడ్డు పెట్టడానికి ప్రయత్నించుకు. ఆ రాక్షసులు చచ్చిపోయినట్లే. రాముడు బయలుదేరితే అంతగా ఎలా చెప్పగలవంటావేమో. రాముణ్ణి నేను ఎరుగుదును అంటే నీవెరుగవనే అర్థం కాదు. అయితే నేనంటే గురుపాసన చేత లబ్ధి జ్ఞానిని. యోగ ప్రభావం వలన సాక్షాత్కరింపజేసుకుని పరాపరతత్వం యథార్థ స్వరూపం కలవాడిని. సాత్విక ప్రవృత్తికి చిహ్నమైన జటావల్కాలను ధరించిన వాడిని. భూతాస్తపోదనాహ అన్నట్లు రాముడిని గర్భమందున్న వాడిని. యోగ క్రమజ్ఞానమున్నవానికి మోక్షం కామేష్టిని చేసిన వాడిని, ధర్మమోక్షపరుణ్ణి. అటువంటి నేనెరుగుదును. ఎటువంటి వాడు ఎరుగుడు నీ వంటి వాడు అంటే కేవలం కర్మరుడైన వాడు, క్రోధి అయినవాడు, రాజస ప్రకృతి ఉన్నవాడు, రాముడు నాగర్భమందే పుట్టాడనే మోహమున్నవాడు, భోగక్రమజ్ఞుడైన వాడు, పుత్రకామేష్టులను మాత్రమే చేసేవాడు, కామపరుడైన వాడు. ఇదిగో ఇటువంటి వాడు ఎరుగడు. అందుకే వశిష్ఠుడు ఎరుగును, వామదేవాదులు ఎరుగుదురు, ఇక్కడ కూర్చుని తపస్సులు ఎరుగుదురు. ఇంతమందికి తెలిసినా ఆ దశరథునికి మాత్రమే అర్థం కాని ఆ రూపం ఏమిటి? మహాత్మానం. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.